హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆం ఆంధ్రప్రదేశు అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు, భారతదేశ వ్యాప్తంగా కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి. కులాల పేరుతో వివక్ష ఉంది, మతాల పేరుతో వివక్ష కూడా ఉంది. ఇది కాలం మారే కొద్దీ రూపాలను మార్చుకుంటుంది తప్ప ఎక్కడా కూడా కుల వివక్ష పూర్తి స్థాయిలో పోయినటువంటి పరిస్థితి లేదు. మతపరమైనటువంటి అంశాల మీద కూడా వివక్ష, అదేవిధంగా మతపరమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పాలకులు ఈ విధమైనటువంటి కుల వివక్షని, మత వివక్షని లేకుండా అందరూ పౌరులందరూ సమానులు అనేటువంటి విధంగా భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులన్నీ కూడా అందరికి వర్తించేటువంటి విధంగా చూడాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది, అంటే ప్రభుత్వాల మీద ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వాలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వాలు అంటే కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభుత్వము, ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం, ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం, వాళ్ళ విధానాలు అలాగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా భారత రాజ్యాంగము, చట్టాలను గౌరవించడం, భారత రాజ్యాంగాన్ని గౌరవించడం, ప్రజలందరినీ గౌరవించడం, అందరినీ సమానంగా చూడటం, కులము ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అనేటువంటి విధంగా చూడకూడదు అనేటువంటిది భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి మాట. మరి ఆ విధమైనటువంటి పరిస్థితులు ఇప్పుడైతే భారతదేశంలో పూర్తి స్థాయిలో అమలు కావటం లేదు అనేటువంటిది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, బీజేపీ ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సంవత్సరం జనవరి 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భారతదేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నాయకులు, బీజేపీ నాయకులు, ఇప్పుడు పురంధేశ్వరి కానీ, మాధవ్ కానీ, వీళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ కార్యక్రమం 11వ తేదీ నుంచి 25 వరకు బీజేపీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం పేరు ఏంటంటే సంవిధాన్ గౌరవ్ అభియాన్. ఇది కూడా హిందీ పేరే. ఇప్పుడు హిందీ పరిస్థితులు ఇవన్నీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఇక్కడ ఉండే తెలుగులో పెట్టవచ్చు కదా, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తెలుగులో పెట్టవచ్చు కదా. అయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, బీజేపీ వాళ్ళట అందరూ ఇమ్మీడియట్గా హరిజన వాడలకు వెళ్ళాలి అంటే, దాంట్లో స్టేట్మెంట్ హరిజన వాడలు అనే పదం లేదు మన చట్టబద్ధంగా, అది నిషేధించబడిన పదం. ఆ పేరుతో ఇప్పుడు వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దళిత అనేటువంటి పదం ఇప్పుడు అధికారికంగా ఉంది. హరిజన అనేటువంటి పదం నిషేధించబడింది. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, హరిజన వాడలకు వెళ్ళి అక్కడ దళిత యువతతో, హరిజన యువతతో మీరు భోజనాలు చేయండి, సహబంతి భోజనాలు చేయండి, వాళ్ళతో మాట్లాడండి. మాట్లాడి ఏం చెప్పాలని చెబుతున్నారు అని అంటే, వీళ్ళకి ఇచ్చిన ఎజెండా ఏంటి అని అంటే, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడించింది, అంబేద్కర్కు వ్యతిరేకంగా రాజకీయాలు చేసింది, అంబేద్కర్కి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలట. అంటే ఇది కాంగ్రెస్కు వ్యతిరేకమైనటువంటి ప్రచారం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉంది స్వతంత్రం తర్వాత. అంబేద్కరు ఆర్పిఐ అని, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆయన ఒక పార్టీ పెట్టారు. వివిధ పార్టీలని ప్రారంభించటము, అదేవిధంగా ఆయన స్వతంత్ర పోరాట సమయంలో గాంధీ వాదన వేరే ఉంది, అంబేద్కర్ వాదన వేరే ఉంది. గాంధీ వాదన అంతా కూడా భారతదేశానికి మేము స్వతంత్రం తీసుకురావాలనేటువంటి పేరుతో ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల గురించి మహాత్మా గాంధీ ఏమీ మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. అంబేద్కర్ వాదన ఏంటి, ఇక్కడ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, దళితులు ఉన్నారో, ఎస్టీలు, ఎస్సీలు, అదేవిధంగా బీసీలు, మైనారిటీలు, వీళ్ళకి సంబంధించినటువంటి హక్కులు, వీటికి సంబంధించినటువంటి విషయంలో బ్రిటిష్ పాలకులు మీరు మాకు న్యాయం చేయండి, మీరు ఆ తర్వాత మాకు స్వతంత్రం ఇద్దరు కానీ అనేటువంటి విషయాన్ని అంబేద్కర్ చెప్పారు. ఈ రెండు వాదనలు భిన్నమైనటువంటి వాదనలు. ఈ ఖచ్చితంగా గాంధీజీకి వ్యతిరేకంగా అనేకమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలకు కూడా అంబేద్కర్ హాజరైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి అంశాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పరిపాలించింది. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ రాజకీయ పోరాటం చేశాడు. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ అంబేద్కర్కి అనుకూలంగా వ్యవహరించదు కదా. రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు ఎవరికి వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా వ్యవహరించేదానికి అవకాశం.
కాబట్టి మీరు అదిగో అంబేద్కర్ని ఓడించారు అక్కడ కాంగ్రెస్ పార్టీ, అందుకని అంబేద్కర్కి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని అంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించు అని అంబేద్కర్ అభిమానులు, అంబేద్కర్ని అభిమానించేటువంటి వాళ్ళు, అంబేద్కర్ ఫాలోవర్స్ అందరికీ, అంటే వీళ్ళందరూ దళితులు అంబేద్కర్ని ఫాలో అవుతారు కాబట్టి అనేటువంటి విషయం కాదు. వీళ్ళందరినీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా తయారు చేయాలి అనేటువంటిది బీజేపీ యొక్క భావన. ఇప్పుడు బీజేపీ ఒకటి తీసుకున్నది, ఇప్పుడు గాంధీ పేరు ఏ విధంగా అయితే ఇప్పుడు పనికి ఆహార పథకానికి సంబంధించినటువంటి ఇంతకుముందు మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ అని ఉంటుంది, నేషనల్ ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం. అది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఇప్పుడు దాన్ని ఎత్తేసేసి రామ్జీ అని ఒక దాని పేరు కింద మార్చేశారు, రాముడి పేరు పెట్టేశారు, గాంధీ పేరు ఎత్తేశారు. ఇక ఏ సమస్య వచ్చినా సరే, భారతదేశంలో ఏ ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళు పరిష్కరించలేనటువంటి ప్రాబ్లం 12 ఏళ్ళ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది భారతదేశంలో, పరిపాలిస్తుంది. అన్నిటికీ పిడికి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా కాంగ్రెస్ తప్పు చేసింది అని సుదీర్ఘకాలం పరిపాలించి, నెహ్రూ తప్పు చేశాడు, ఇందిరాగాంధీ తప్పు చేశారు, ఈ విధంగా వాళ్ళ పేర్లు ప్రస్తావించడం, వాళ్ళ గురించి చెప్పడం, ఇవి సరిపోయింది. ఇప్పుడు ఎన్నాళ్ళు చెప్తారు, మీరు 12 ఏళ్ళైంది పరిపాలించడం మొదలుపెట్టి, మీ పరిపాలన ఎలా ఉంది, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏం అమలు చేశారు, మీరు ఇంకా అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు అనేకమైనటువంటి ప్రాజెక్టులు, శ్రీశైలము, నాగార్జున సాగరు, ఇలాగ అనేకమైనటువంటి దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు కట్టారు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి ఫ్యాక్టరీలని కట్టారు. ఇప్పుడు ఏం చేస్తుంది వీళ్ళు 12 ఏళ్లలో? వీళ్ళు ఇవి ప్రాజెక్టులు కట్టింది లేదు, ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనే అమ్మేయటానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. అవి చర్చకు రాకూడదు అన్నమాట. వీళ్ళకి ఫెయిల్యూర్స్ అన్నిటి మీద, నెహ్రూ అదేవిధంగా ఇందిరాగాంధీ వీళ్ళ మీద ఇప్పుడు అంబేద్కర్ని అవమానించింది, అంబేద్కర్ని ఓడించింది కాంగ్రెస్ అనేటువంటి విధంగా ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్నారు. పోనీ కాంగ్రెస్కి దూరం అయ్యారనుకోండి, మరి వీళ్ళు ఏమైనా బీజేపీకి వస్తారా? బీజేపీ ఏమన్నా వీళ్ళ జీవితాలను మార్చేటువంటి విధంగా ఏమైనా కార్యక్రమాలు చేపడుతుందా? పేదలకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉంది? ఇప్పుడు సపోజు రామ్జీ అని పేరు పెట్టుకోవచ్చు మీరు, పనికి ఆహార పథకానికి, లేకపోతే ఇంకో దానికి సంబంధించి పేరు పెట్టుకుంటే తప్పు కాదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వైసీపీ, అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీఏ జాతీయ స్థాయిలో 3 కీలకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చింది. ఒకటి జాతీయ ఉపాధి హామీ పథకం, 2 అటవీ హక్కుల చట్టము, 3 సమాచార హక్కు చట్టం. ఈ 3 ప్రజలకు ఉపయోగపడినటువంటి అంశాలు. ఇప్పుడు వాటిల్లో కేంద్ర ప్రభుత్వమే మొత్తం భరించి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేటువంటి విధానం ఉంది. దానికి ఇప్పుడు ఏం చేశారు? మీరు రామ్జీ అని పేరు మార్చుకుంటే తప్పేం లేదు, కానీ తీరా ఏం చేశారు? రాష్ట్రాలు 40% తమ వాటా కడితే మాత్రమే ఈ విధమైనటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం అమల్లో ఉంటుంది అని చెప్పారు. మరి ఇప్పుడు అది రాష్ట్రాలను దెబ్బతీయటమే కదా. రాష్ట్రాలను దెబ్బతీయటం అంటే అసలు ఈ పనులు ద్వారాగా ఉపాధి పొందేటువంటి వాళ్ళు ఎవరు? పేద వర్గాలు కదా. అంబేద్కర్ని అభిమానించేటువంటి దళిత వర్గాలు, గిరిజన వర్గాలు, బీసీలు వీళ్ళే కదా. పని లేక, కూలి పనులు లేక ఈ పని మీద ఆధారపడేవాడు. మరి ఆ పని లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా అంబేద్కర్ పేరు చెప్పి మీరు అంబేద్కర్కి అన్యాయం చేసింది కాంగ్రెస్ అని మీరు కాంగ్రెస్ పేరు చెప్పి ఎన్నాళ్ళు పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక ఈ ఏదైతే అంటరానితనము వ్యవహారము, దళిత కాలనీకి మీరు దళిత యువతతో భోజనం చేసేయండి అయిదని మీకు అంటరానితనం పోయినట్టేనా? సపోజ్ ఎందుకే మాట చెప్తున్నా అంటే ఈ విషయంలో కూడా ఈ బీజేపీ నేతలకి నేను చెప్పేటువంటి సూచన ఏంటంటే, సరే మంచి ఒక కార్యక్రమం పెట్టారు ఏదో ఒకటి, కనీసం ఆ విధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు దళిత వాడలకన్నా వెళ్తారా అని అనుకుందాం. నేనేం సూచన చేస్తా అంటే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళకి, మీరు దళిత వాడాలకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేయటం దేనికి? అంటరానితనం ఎక్కడుంది? దళిత వాడల్లో లేదు. దళిత వాడ వాళ్ళు మేము మిమ్మల్ని అంటుకోము అని మేము మా ఇంటికి రావద్దని అంటలేదు వాళ్ళు. ఎక్కడుంది? పెత్తందారీ వర్గాలు, ఉన్నత వర్గాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు, ఆ కులాలు మీరు దూరంగా ఉండండి, మా ఇంటి బయట ఉండండి అని దళితులను దూరం చేస్తున్నారు. దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. కాబట్టి మీ బీజేపీ నాయకులు అందరూ కూడా మీ ఇళ్ళకి ఈ దళితకు సంబంధించినటువంటి నాయకులు, యువతని వీళ్ళందరినీ మీ ఇళ్ళకు భోజనాలకు పిలవండి, మీ ఇంట్లో భోజనం చేయించండి, మీ కంచాల్లో తినిపించండి, మీ సహపంక్తి భోజనాలు ఇంట్లో చేయించండి. అంటరానితనం అనేది మీ ఇంట్లో లేకుండా కదా చేయాల్సింది. అంటరానితనం వాళ్ళు పాటించట్లా, దళితులు పాటించట్లా, వాళ్ళు ఎవరితో కలవటానికి సిద్ధంగా ఉన్నారు. అది వదిలిపెట్టి
ఇప్పుడు మళ్ళీ వాళ్ళకే ఖర్చు పెట్టి వాళ్ళ ఇంట్లో వండి దాన్ని మీరు పోయి తింటానని ఇదేదో ఊరికే రాజకీయ డ్రామా కింద మార్చుకుంటామనంటే ఎట కుదిరిద్ది ఇది? ఇదంతా కూడా మాయ చేయటం, మభ్యపెట్టటం. ఈ పేరుతో అంబేద్కర్ని అన్యాయం చేశారనేటువంటి పేరుతో కాంగ్రెస్ మీద అసత్యమైనటువంటి ప్రచారాలు చేయటం. నేను కాంగ్రెస్నేమో పొగడమని అంటలా. కాంగ్రెస్ రాజకీయంగా సెక్స్ అయితే ఫీల్ అయితే అది వాళ్ళ ఇష్టం. అది మీరు కాంగ్రెస్ సంబంధించిన బీజేపీ చూసుకోండి. కాంగ్రెస్ని ఇప్పుడు ఓడించారు ప్రజలు, మిమ్మల్ని గెలిపించారు. మీరు ఏం చేస్తారో అనే దాని మీద రేపొద్దున మళ్ళీ మీరు ఏం చేయలేదని పరిస్థితులు ఉంటే మిమ్మల్ని కూడా ఓడిస్తారు, ఇంకోళ్ళని గెలిపించుకుంటారు. అది కాంగ్రెసా ఇంకోళ్ళు అవుతారో తెలియదు. ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం విషయంలో దళితుల ఇళ్లకి బీజేపీ వెళ్ళటం కన్నా కూడా బీజేపీ నాయకుల ఇళ్లకు దళితులను పిలవండి, వాళ్ళ భోజనాలు పెట్టండి, మాకు అంటరానితనం లేదు, మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, మేము మీ ఇంటికి వస్తాం అనేటువంటి విషయం. మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ పిల్లల వాళ్ళకైనా వాళ్ళ పిల్లలు మీరికైనా మేమేం చెప్పటం లేదు, ఎవరూ చెప్పటం లేదు. ఎందుకంటే ఎవడిష్టం వాళ్ళది. అది పెళ్ళిళ్ళు చేసుకోవటము, వియ్యాలు వ్యవహారము అదన్నీ కూడా అది సంప్రదాయం, మీ ఇష్టం. అది అంతదాకా బీజేపీ వాళ్ళు ఇప్పుడు రాలేదు కదా. ఆ విధంగా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని చేసుకోండి, మన ఇంట్లో పిల్లల్ని ఏంటని బీజేపీ వాళ్ళు ఏం చెప్పలే, భోజనం మాత్రం చేయమని చెబుతున్నారు. అందుకని అంతవరకు నేను చెప్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో కాకుండా, దళితుల ఇంట్లో కాకుండా మీ ఇంటికి భోజనానికి పిలవండి, మీరే భోజనం చేయండి, వాళ్ళతో కలిసి భోజనం చేయండి, మాకు ఈ విధంగా మాకు ఏ విధమైనటువంటి అంటరానితనం లేదు అని చెప్పమని మీ బీజేపీ నాయకులు చెప్పండి. అప్పుడు దళితులు ఎంత కొంతమంది మిమ్మల్ని నమ్మేదానికి అవకాశం ఉండొచ్చేమో చూడండి. ఇప్పటికే దళితుల్లో నాకు తెలిసి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏబిసిడి వర్గీకరణ విషయంలో బీజేపీ ఒక రకమైనటువంటి ఒక లైన్ తీసుకున్నది. మాదిగా రిజర్వేషన్ పోరాట సమితికి ఏబీసీ వర్గీకరణకి మేము సపోర్ట్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే సహకరిస్తామని చెప్పింది. నరేంద్ర మోడీ ప్రకటన చేశాడు. కేంద్ర ప్రభుత్వం దాని మీద సానుకూలమైనటువంటి ప్రకటించింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా తీర్పు వచ్చినటువంటి పరిస్థితిలో ఏబిసిడీల వర్గీకరణ కూడా జరుగుతుంది. అది చట్టబద్ధంగా ఎలా ఉంటే అలా జరిగిద్ది, అది తప్పు రైట్ అని నేను దాని జోలికి వెళ్ళటం లేదు. ఆ విధంగా దళిత వర్గాల్లో ఒక వర్గాన్ని కొంత దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేసింది. ఇప్పుడు అలాగనే ఇప్పుడు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి, ఆంధ్రాలో ఎన్డీఏకి కొంచెం దగ్గరగా తెలుగుదేశం పార్టీకి, మిగతా తెలంగాణలో బీజేపీకి దగ్గరగా కొంచెం దళిత వర్గాల్లో మాదిగ సామాజిక వర్గం వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పేం కూడా కాదు. రాజకీయాల్లో ఎవరు మంచి చేస్తారంటే వాళ్ళ వైపు ప్రజలు ఉంటారు, అది తప్పు ఒప్పు అనేవి లేదు. అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు వాళ్ళు పాలకులుగా ఉన్నారు, వాళ్ళు కొన్ని పథకాలు పెట్టారని వాళ్ళకి సపోర్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది అనుకో, బీజేపీ వాళ్ళని జీవితాలు మార్చే ప్రయత్నం చేసింది అనుకోండి, మీకే పూర్తి స్థాయి మద్దతు ఇస్తారు. మరి అలాంటి పరిస్థితులు అయితే పాలనలో లేవు, మాటల్లో మాత్రమే ఉన్నాయి అనేటువంటిది మాత్రం చెప్పదలుచుకున్నాను. అయితే ఈ విధంగా మీ కుటుంబాల దగ్గరికి మీ ఇళ్ళకి పిలిపించి భోజనాలు, సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలనేటువంటిది నా సూచన. నేను ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నాను. ఇదేం బీజేపీకే కాదు, కమ్యూనిస్టులు కూడా ఒక దశలో కమ్యూనిస్టులు కూడా ఇలాంటి పిలుపులు ఇచ్చారు, సహపంక్తి భోజనాలు చేయండి దళితులతో. ఎందుకంటే వాళ్ళకి జెండాలు మోసేవాళ్ళు దళితులే, నాయకత్వం మాత్రం ఉన్నత వర్గాలు, పెత్తందారి కులాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా పిలిపించారు. ప్రధానంగా పల్నాడు బ్రహ్మనాయుడు అని అంటే సహపంక్తి భోజనాలకు పేరు, పల్నాడు బ్రహ్మనాయుడు. అందుకని పల్నాడు ప్రాంతంలో ఒక దశలో కమ్యూనిస్టులు సహపంక్తి భోజనాలకు పిలిపించారు. నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మేము ఒక మాచవరం మండలం, గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో సహపంక్తి భోజనాలకి కమ్యూనిస్ట్ పార్టీ పిలిపిస్తే అందరం కలిసి నేను అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. విద్యార్థి నాయకుడి నుంచి, యువజన నాయకుడి నుంచి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి దశలో ఉన్నటువంటి సమయంలో అందరము ఈ విధంగా సహపంక్తి భోజనాలకి దళితుల ఇంటికి వెళ్ళాం. అందరం భోజనం చేసాం. భోజనం చేసిన తర్వాత ఒక ప్రశ్న వేశారు వాళ్ళు, మీరు మా ఇంటికి వస్తే మేము మంచిగా మీకు భోజనం వండి పెట్టాము, బాగా మీరు మా గౌరవంగా మాకు గౌరవం ఇచ్చి మా ఇంటికి వచ్చి మీరు భోజనం చేశారు, చాలా సంతోషం. మరి ఈ సంప్రదాయాన్ని మనం కొనసాగిద్దాము. ఇప్పుడు మా ఇంటికి ఎలాగ భోజనం చేశారో మేము కూడా మీ ఇళ్లకు వచ్చి భోజనం చేస్తాం. మీరు ఒకరోజు ఒక కార్యక్రమంగా ఎవరో ఒకళ్ళ ఇంట్లో, అందరి ఇళ్లలో పెట్టమని మేము అనము. అలాంటి అభ్యంతరం లేనటువంటి వాళ్ళ ఇళ్లలో ఎవరైనా సరే ఈ పెత్తందారి కులాసాన్ని వచ్చినటువంటి వాళ్ళందరూ నేను ఆ కులం ఈ కులం మేము గొప్ప వాళ్ళం వచ్చి అయినా సరే దళితుల ఇంట్లో భోజనం చేస్తున్నాం అని చెప్పి ప్రదర్శించుకున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు వేసినటువంటి ప్రశ్న ఇదే. అదేంటి అని అంటే, మేము మీ ఇంటికి వచ్చి భోజనం చేస్తాం, ఒక్క కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. ఇప్పుడు మీరు వస్తా అంటే మేము ఆహ్వానించాంగా, ఇప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించండి అని వాళ్ళు అడిగారు. ఓకే అని చెప్పారు వీళ్ళు.
తర్వాత ఇంకా ఆ కార్యక్రమం కొనసాగలేదు, వీళ్ళెవరూ పిలవలేదు. అలాగని కమ్యూనిస్టులు అందరూ కుల వివక్ష పాటిస్తారనో, కమ్యూనిస్ట్ నాయకులందరూ కూడా కుల వివక్ష పాటించే వాళ్ళేమని నేను అనను. దాంట్లో ఆదర్శవాదులు కూడా ఉన్నారు, దళితులకు పిల్లనిచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, దళితులు పిల్లల్ని చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి పిలిపించి భోజనాలు పెట్టేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ అందరూ అలా లేరు అనేటువంటి దానికోసం ఈ ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఈ విధంగా కన్నా దళితులు కన్నా మీ ఇంటికి వచ్చి మేము భోజనం చేస్తామంటే ఎంత మేరకు ఆమోదిస్తారు ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఈ పురంధేశ్వరి వీళ్ళందరూ పిలిపిస్తున్నారు కదా ఈ విధమైనటువంటి కార్యక్రమానికి. నేను పురంధేశ్వరి బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వీళ్ళందరికీ కూడా చేసే సూచన ఏంటంటే ఈ కార్యక్రమాన్ని దళితుల ఇళ్లలో కాకుండా మీ ఇళ్లల్లో ఎవరైతే పెత్తందారి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లలో దళితులను పిలిచి భోజనాలు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి బీజేపీ నాయకుల ఇళ్లలో. అప్పుడు మీరు అంటరానితనం లేదు అనేటువంటి విధంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయండి.